ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి సందర్శించారు. ఆలయ అధికారులు అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతాన్ని పలికారు. అనంతరం ఆమె స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ద్వారకా తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, మాజీ మంత్రి జవహర్తో కలిసి పలు అభివృద్ధి పనులకు గాను ఆమె శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 1400 కోట్ల సాయం కింద ఇచ్చామని, గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయిందని, గాంధీ జయంతి రోజున మహిళా సాధికారత పురస్కరించుకొని మహిళలకు చెక్కుల పంపిణీలో పాల్గొనడం నా అదృష్టమని, ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా గాంధీ జయంతి రోజున 1.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని, డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, రాష్ట్రంలో ప్రజల హితానికి పెద్దపీట వేస్తున్నామని, సమర్థవంతమైన న్యాయకత్వాన్ని సాగిస్తూ సుపరిపాలన అందిస్తున్నామని పురంధేశ్వరి అన్నారు. ఫెస్టివల్ డ్యూటీలో దుర్గగుడి చేశారమ్మా. అక్కడ రిపోర్ట్ అవ్వాల్సిన పని 11 దాకా మాకేమో 11 నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ ఇక్కడ అక్కడికి తప్పదు. ఇది పాపం కొంచెం వెనకరా మా వాడు వెనక ఫోన్ వెనక్కి పెట్టాను. మీరు చూసుకోండి అమ్మ కొంచెం ముందుకొనరా. నా కోసం ఆగండి అన్న టీ అన్న కొంచెం ముందుకు చెయ్యి కింద పెట్టండి సార్. ఒకసారి మేడం ఒకసారి సార్ ఒకసారి ఒకసారి వెనకొచ్చాను. మేడం ఇచ్చు అమ్మా దేని కింద ఎంఎన్ఆర్ఈ చేసే కదా. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ చాలా సంతోషం. గాంధీ జయంతిని పురస్కరించుకుని మహిళా సాధికారతకి సంబంధించినటువంటి ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు స్థానిక ఎమ్మెల్యే సోదరులు వెంకటరాజు గారు, పెద్దలు సువర్ణ రాజు గారు, జవహర్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు, మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరూ కూడా అందించినటువంటి సందర్భంలో వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీ గారు గట్టిగా విశ్వసించినటువంటి విషయం మహిళా సాధికారత. ఎప్పుడైతే మహిళ స్వేచ్ఛగా అర్ధరాత్రి కూడా దేశంలో తిరగగలుగుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో
ఆ నమ్మకానికి అనుగుణంగా వారు ఏదైతే విశ్వాసాన్ని వెలుబుచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ ఈ మహిళలకి సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశారు మహాత్మా గాంధీ గారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో దగ్గర 1.5 కోటి ఇవాళ MNREGS కింద అంటే కేంద్రం ఇచ్చేటువంటి నిధులు మాధ్యమంగా ఇక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ దానిలో కూడా నేను భాగస్వామిని కావటం అనేది నిజంగా గాంధీ జయంతి రోజున వారు విశ్వసించినటువంటి విషయాలకి పెద్దపీట వేస్తూ వారు చూపిన దారిలో నడిచినట్టేనని చెప్పి నేను భావిస్తూ ప్రజలందరికీ కూడా నేను నా గాంధీ జయంతి శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. ఎన్డీఏ కూటమి అక్కడ కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ప్రజల యొక్క హితానికి పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని రాష్ట్రానికి అందిస్తూ ఒక మంచి సుపరిపాలన కూడా రాష్ట్రానికి అందివ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మొన్న వచ్చినటువంటి వరదల్లో సైతం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అదేవిధంగా ముందెన్నడూ తెలియనటువంటి మనం విననటువంటి చూడనటువంటి ప్యాకేజ్ కూడా ఇవాళ ప్రజలకు ఇచ్చారు. మరి దానికి అనుగుణంగానే నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రానికి వరద సహాయ నిమిత్తం 1,400 కోట్ల రూపాయలు మన రాష్ట్రాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఏదైతే మేము చెప్పాము డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో ఎన్డీఏ ఉంటే మన రాష్ట్రంలో అభివృద్ధి ఏదైతే గడిచిన 5 సంవత్సరాల కాలం కుంటుపడిపోయిందో దాన్ని పరుగులు పెట్టించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆనాడు మేము చెప్పాం. దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేస్తూ మరి అక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి విశ్వసిస్తున్నారు.